నమస్తే న్యూస్ 360 స్వాగతం నేను సంధ్య స్పెషల్ డ్రైవ్ చూద్దాం భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి ప్రపంచ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా అనే పేరు నాణ్యతకు చిహ్నంగా నిలుస్తోంది ముఖ్యంగా ఔషధాలు బంగారు ఆభరణాలు వ్యవసాయ ఉత్పత్తులు మిషనరీలు వంటి విభాగాల్లో భారత్కు ప్రత్యేక స్థానం ఉంది భారత కంపెనీలు తక్కువ ధరలకు ఉన్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి అమెరికా యూరప్ ఆఫ్రికన్ దేశాలు గల్ఫ్ దేశాల్లో భారత ఎగుమతులకు పెద్ద మార్కెట్ ఉంది మేక్ ఇన్ ఇండియా స్పెషల్ డ్రైవ్ లో దానికి సంబంధించిన అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం 2023-24లో భారత ఎగుమతుల మొత్తం విలువ సుమారుగా $437 బిలియన్ టాప్ ఎగుమతుల విభాగాలు చూసుకుంటే జెమ్స్ అండ్ జ్యువెలర్ కు వచ్చేసరికి 14.6%, మిషనరీలు 11.2%, ఔషధాలు 6.6%, చమురు ఉత్పత్తులు 5.3%, వ్యవసాయ ఉత్పత్తులు 4.5%. అయితే ఈ గణాంకాలు గత ఏడాది కన్నా కొద్దిగా తగ్గాయి కరోనా తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పడిపోవడం ధరలు తగ్గిపోవడం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం వంటి అంశాలు దీనికి కారణాలు ఇక మన ప్రధాన ఎగుమతులు ఏ విభాగాల్లో ఉన్నాయో వాటి వివరాలు ఏంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం ఔషధాలను ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటాం భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు అమెరికాలో వినియోగించే జెనరిక్ మందులలో 40% భారత్ నుండి వస్తాయి చిన్న మధ్య తరహా కంపెనీలు ఏపీఐ తయారీకి ప్రాధాన్యత ఇస్తాయి అయితే అమెరికా FDA గైడ్లైన్స్ ల్యాబ్ పరీక్షల నిబంధనలను తీవ్రతరం చేయడం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడింది ఆ తర్వాత విద్యుత్ పరికరాలు అండ్ హోమ్ అప్లయన్సెస్ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది కానీ ప్రపంచ మార్కెట్లలో పోటీ తీవ్రత చైనా సప్లై చైనా సమస్యలు ఇక వృద్ధి రేటు మందగించడంతో ఎగుమతులు తగ్గాయి ఇక ఆ తర్వాత ప్రధానంగా కనిపించేది వస్త్ర పరిశ్రమ ఇది కోట్ల మంది జీవనాధారం కానీ
బంగ్లాదేశ్, వియత్నాం, పాకిస్తాన్ వంటి దేశాల నుండి పోటీ అధికంగా ఉంది. డాలర్ బలపడడం వల్ల భారత వస్త్రాల ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా మార్కెట్ కోల్పోతుంది. ఎంత నాణ్యమైనది అందిస్తున్నా మార్కెట్లో రేటు లేకపోవడంతో దీనికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఆ తర్వాత స్థానం చమురు ఉత్పత్తులని చెప్పాలి. ఇక్కడ మనం ముడి చమురు కాకుండా రిఫైన్డ్ ఆయిల్ ఎగుమతులు చేస్తూ ఉంటాం. గల్ఫ్ దేశాలకు, నైజీరియా వంటి దేశాలకు భారత్ నుంచి డీజిల్, పెట్రోల్, లూబ్రికెంట్లు ఎగుమతవుతూ ఉంటాయి. ఇంకా తర్వాత ప్రయారిటీ స్థానం వచ్చేసరికి జెమ్స్ అండ్ జ్యువెలరీ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే భారతదేశంలో బంగారానికి ఉండే విలువ, దానికి మహిళలు ఇచ్చే ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎగుమతులకు సంబంధించి ఒకసారి చూసుకుంటే అత్యధిక నైపుణ్యం వృత్తి ఏది అనంటే టక్కున భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్పేది జెమ్స్ అండ్ జ్యువెలరీ, అంటే బంగారం విషయంలోనే చెప్పొచ్చు. ముంబై, సూరత్ వంటి నగరాల్లో తయారయ్యే డైమండ్ జ్యువెలరీలు అమెరికా, యూరప్ దేశాలకు ఎక్కువగా ఎగుమతవుతూ ఉంటాయి. అయితే డాలర్, రూపాయి మార్పిడి విలువలు ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు హెచ్చుతగ్గులు అనేది కనిపించడం, ఎక్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ట్యాక్స్ అనేది, సుంగం డ్యూటీ పడ్డం అనేది దీనికి కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక ఎందుకు ఈ మధ్య కాలంలో ఎగుమతులు తగ్గుతున్నాయి అన్న అంశానికి వస్తే ప్రపంచ మార్కెట్ మందగమనమే ప్రధాన కారణము అన్న అంశము ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. యూరప్లో ఎనర్జీ ఖర్చులు పెరగడం, అమెరికాలో రెసిషన్ భయం, చైనాలో ఇండస్ట్రియల్ స్లోడౌన్ ఇవన్నీ భారత ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఇక ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, గాజా యుద్ధాలు కూడా ఒకంత ఎఫెక్ట్ చూపించే అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లోబల్ సప్లై చైనా వ్యవస్థను వీటి వల్ల తారుమారయ్యింది. ఇక షిప్పింగ్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. పోర్టు నిలిపివేతలు పెరిగాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ కొంత ఎగుమతులు దిగుమతుల పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఆర్థిక మందగమనము ధరలపైన భారీ ప్రభావాన్ని చూపించడము, అంటే తెస్తున్న అమౌంట్కి వస్తున్న అమౌంట్కి సంబంధం లేకుండా ఉండడంతో మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికైనా, వస్తువులను ఎక్స్పోర్ట్ చేయడానికైనా భయపడుతున్న తీరు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో డాలర్ బలపడింది. భారత వస్తువుల ధరలు విదేశాల్లో పెరిగిపోయాయి. ఫలితంగా డిమాండ్ తగ్గింది. ఇక లాజిస్టిక్స్ సమస్యలు కూడా మరొక కారణంగా చెప్పొచ్చు. 5 కంటైనర్లు రవాణా చేయాలంటే ఇప్పుడు ముందు కంటే 30 నుంచి 40% ఎక్కువ ఖర్చు అవుతోంది. దీని ప్రభావం మైక్రో, స్మాల్ ఎగుమతిదారులపై ఎక్కువగా పడుతోంది. దీనికి సంబంధించి పరిష్కార మార్గాలు, అలాగే ప్రభుత్వ పాత్ర ఏంటి అన్న దానికి సంబంధించి ప్రస్తుతానికైతే డిస్కషన్ నడుస్తుందని చెప్పాలి.
ఎగుమతుల పాలసీ సమీక్షకు సంబంధించి దేశ స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించేందుకు గల్వనైజ్డ్ పాలసీ అవసరము అన్న ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం అనేది మనీ యూనిట్లకు అంటే చిన్న చిన్న యూనిట్లకు బ్యాంకింగ్ సౌకర్యాలు, స్కిల్ ట్రైనింగ్ సబ్సిడీలు ఇస్తే దానివల్ల కొంత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచన కూడా రావడం జరిగింది. దాంతోపాటు బ్రాండ్ బిల్డింగ్ అనేది ఇప్పుడు అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే ఒక వస్తువును కొనాలి అని అంటే ఆ బ్రాండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే బ్రాండ్ బిల్డింగ్కి సంబంధించి విదేశాల్లో ఉన్న భారత ఉత్పత్తులకు ప్రత్యేక ప్రచారము అంటే ఇండియన్ క్వాలిటీ అనే ముద్రను రూపొందించడము అనే దాని విషయంలో కూడా ప్రధానంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎగుమతి కేంద్రాల అభివృద్ధి, కొత్త పోర్టులు, ఎయిర్ కార్గోలు, లాజిస్టిక్ హబ్ల స్థాపన వీటన్నింటికీ అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రాండ్ వాల్యూ పడిపోకుండా దాని ధరను తగ్గించకుండా ముందుకు వెళ్ళొచ్చు అన్న ఆలోచన చేస్తున్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఎగుమతుల పెరుగుదల అవసరం. దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. కేంద్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పోర్టుల ద్వారా ఎక్కువ ఎగుమతులు చేసే సామర్థ్యం ఉన్నా నిధులు ఇవ్వడం లేదని, దానివల్లే ధరలకు సంబంధించి ప్రతిసారి డిస్కషన్ వస్తుందని, పోర్టు దగ్గర అనేక రకాల అవరోధాలు ఉన్నాయని, వాటి డెవలప్మెంట్కి ఖచ్చితంగా ప్రణాళిక చేస్తేనే ముందుకెళ్ళగలుగుతాము. ఎందుకంటే ఒక దగ్గర తయారైన వస్తువు ప్రతి చోట్లకు వెళ్ళినప్పుడే కదా దాని డిమాండ్ పెరుగుతుంది, దాని రేటు పెంచుకోవడానికి సాధ్యమవుతుంది, దానివల్ల తయారీదారుడికి ఉపయోగం ఉంటుంది, ఆ ఎగుమతులతో వచ్చే ట్యాక్సులు కావచ్చు, అలాగే దానివల్ల వచ్చే ప్రాఫిట్ కావచ్చు,
రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉపయోగపడేది అక్కడే ఉంటుంది కదా. దేశ అభివృద్ధి అంటే ఎకానమీ అనేది ముందుకు వెళ్ళాలంటే అటు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి సంబంధించి మాత్రమే ఉంటుందన్న విషయాన్ని ఖచ్చితంగా కేంద్రం గుర్తించాలి. దానికి తగ్గట్టుగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించాలి. ఆ ఎక్స్పోర్ట్ చేసే విధానానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఉన్నాయి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఏపీ అంటేనే సముద్ర తీరం. ఆ సముద్ర తీరం ద్వారా నౌకల ద్వారా కొంత ఎక్స్పోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇంకా కేంద్రం మీమాంస పడుతోంది, మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ విషయానికి సంబంధించి కనుక కొంత చర్యలు తీసుకోగలిగితే భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయము అక్కడ పండిస్తున్న రైతులకు కావచ్చు, లేకపోతే చిన్న పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, అందరికీ చేయూతనిచ్చే అవకాశం ఉంటుంది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. భారతదేశం తిరిగి ఎగుమతుల శక్తిగా ఎదగాలంటే సమన్విత చర్యలు, ప్రభుత్వ సహకారం, పారిశ్రామిక వికాసం అవసరం. ఈ సంక్షోభం తాత్కాలికమే అవుతుంది అన్న నమ్మకం ఉన్నా దేశానికి దీర్ఘకాలిక దృక్కోణంతో ముందుకెళ్లడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తున్నాము, ఒకరు 5 రూపాయలకి ఇస్తే ఇంకొకరు 2 రూపాయలకి ఇస్తాము అన్న ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించి సమకాలీన కార్యాచరణ లేకపోతే ఖచ్చితంగా వెనకబడిపోతాము, మిగతా దేశాలతో పోటీ పడలేము అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒకంత భయాందోళనకు, గందరగోళానికి గురి చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మిగతా దేశాల్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఒకంత వెనక్కి తగ్గినా ఇది తాత్కాలిక ఉపశమనం. ఇలా కాకుండా శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తే దానివల్ల మిగతా దేశాలు, రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అంటూ తెలియజేస్తున్నారు.
చూసాక భారతదేశం ఏ అంశాల్లో ముందంజలో ఉంది, ఎలాంటి అవరోధాలను ఎదుర్కొంటోంది, ఏ సౌకర్యాలు కల్పిస్తే రాబోయే రోజుల్లో మనం కూడా ప్రపంచ పటంలో దూసుకెళ్తాము అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలు లేవు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో మేక్ ఇన్ ఇండియా అనే పేరు నాణ్యతకు, ఖచ్చితంగా భారతదేశం అంటేనే నాణ్యతకు అలాగే ఆనవాళము అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ చిన్న వస్తువు అయినా సరే దాన్ని ప్రపంచం ముందుకు పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నాణ్యత గురించి మాట్లాడాలి. భారతదేశం అంటేనే ఇది ఒకటి ఇవ్వగలుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అనేది మొదటి నుంచి కేర్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి అయితే ఎప్పుడు వెనుకడుగు వేసిన సందర్భాలు అయితే మనకు కనిపించలేదు. ముఖ్యంగా అటు ఔషధాలు అంటే మందుల తయారీ కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తుల గురించి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మిషనరీ వంటి విభాగాల్లో భారత్కు ప్రత్యేక స్థానం ఉంది అని మనం ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. భారత కంపెనీలు తక్కువ ధరలకు ఉన్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాయి. అందుకే మిగతా దేశాల్లో భారత్కు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఎప్పుడు లిఖించబడే ఉంటుంది. ఇక అమెరికా, యూరప్, ఆఫ్రికన్ దేశాలు, గల్ఫ్ దేశాల్లో కూడా భారత ఎగుమతులకు పెద్ద మార్కెట్ ఉంటుంది, పెద్దపీట కూడా వేస్తూ ఉంటారు. ఫుడ్కి సంబంధించి కావచ్చు, ఆభరణాలు ఏంటి, వస్త్రాలు ఏంటి, మనం చేసే చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు సంబంధించిన నేత కార్మికులకు సంబంధించినవి కావచ్చు, ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అంటే భిన్న సంస్కృతులకు ఆలవాళ్ళము భారత్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడ ఏం ఎక్స్పోర్ట్ అవుతాయి, దానికి మార్కెట్ డిమాండ్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఈ సుంకాలకు సంబంధించి కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మనం కూడా ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి. మన సోర్సెస్ ఏమున్నాయి, దాని ద్వారా మన ఎగుమతులకు సంబంధించి మనం ట్యాక్స్లు ఎలా తప్పించుకోగలుగుతాము, అలాగే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే వచ్చే వాళ్ళకు మనం ఎలాంటి సౌకర్యాలు ఇవ్వగలుగుతాము, మనకు ఒక పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ ద్వారా అన్ని దేశాలకైనా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిని అభివృద్ధి చేసే దిశగా కనుక ఫోకస్ చేస్తే మిగతా అన్ని దేశాలు భారత్ వైపు చూడాల్సిందే, భారత మార్కెట్ వాల్యూ పెరగాల్సిందే అన్న విశ్లేషణ అయితే భారత మార్కెట్ అయితే తెలియజేస్తోంది.